చాలా మంది ఐవీఎఫ్ చేసుకునే చాలా మందికి ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అంటే కరెక్ట్ ఎంబ్రియోస్ పెడుతున్నారా? లేకపోతే స్పెర్మ్ ఏమైనా చేంజ్ అయిందా? ఎగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఈవెన్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ ఎ డోనార్ స్పెర్మ్ కానీ, డోనార్ ఓసైట్ కానీ మేము సెలెక్ట్ చేసుకున్నవే ఉన్నదా? సో బేసికలీ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ ఎంబ్రియో కరెక్ట్ పేషెంట్‌కి వెళ్తుందా అన్న కన్‌ఫ్యూజన్ అందరి ఐవీఎఫ్ పేషెంట్స్‌లో ఉండే ఒక యాంగ్జైటీ. సో దీనికి వచ్చిన ఒకే వన్ పాయింట్ సొల్యూషన్ ఇస్ ఆర్ఎఫ్ఐడి. దట్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో దీని వల్ల మనకు పేషెంట్ ఐడెంటిఫికేషన్ కే కాదు, ఈవెన్ క్లినిక్ లాబొరేటరీ మానిటరింగ్స్ కి కానీ అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటి? ఫస్ట్ థింగ్ దీంట్లో వచ్చిన అడ్వాంటేజెస్ పేషెంట్ ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది మన ఎంబ్రియోస్ కి ఉంటుంది, పేషెంట్స్ కి ఉంటుంది, అలాగే వాటి కల్చర్ డిష్ కి కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం కరెక్ట్ గా ఎప్పుడైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నామో పేషెంట్ ఉన్న ట్యాగ్ ని ఆ ఎంబ్రియో ట్యాగ్ ని మ్యాచ్ చేసి కరెక్ట్ ఎంబ్రియో కరెక్ట్ పేషెంట్ కి వెళ్ళేలాగా చూస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్, మెయిన్ థింగ్ అబౌట్ పేషెంట్ ఐడెంటిఫికేషన్. ఇంకొకటి, కొంతమంది పేషెంట్స్ ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసి పెట్టుకుని ఉంటారు. 1 year తర్వాత 2 years తర్వాత వాటిని ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటారు. సో అలాంటి పేషెంట్స్ కి కూడా ఎంబ్రియో మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు వెన్ దెర్ ఇస్ దిస్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ లాబొరేటరీ మానిటరింగ్. అంటే ల్యాబ్ లో, క్లినిక్స్ లో టెంపరేచర్ మానిటరింగ్ కానీ, మెయింటెనెన్స్ లెవెల్ ని కానీ, అలాగే దాని క్వాలిటీ చెక్ కానీ వాటికి కూడా ఈ ఆర్ఎఫ్ఐడి అనేది హెల్ప్ చేస్తుంది.